నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. జీవో 29 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన కొనసాగుతున్నాయి. జీవో 29 వల్ల రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందని, గతంలో రాహుల్ గాంధీ అశోక్ నగర్కు వచ్చి నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పారని గ్రూప్ 1 అభ్యర్థులు తెలిపారు. కానీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పరీక్షలు నిర్వహిస్తూ నిరుద్యోగుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆటలాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 29 రద్దు చేయకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటున్న గ్రూప్ 1 అభ్యర్థులతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. జీవో నెంబర్ 29పై రగడ ఇంకా కొనసాగుతుంది. గ్రూప్ 1కు సంబంధించి మెయిన్స్ పరీక్షలు ఇటీవలే ముగిశాయి. కానీ జీవో నెంబర్ 29ని రద్దు చేయాలని ఇప్పటికే గ్రూప్ 1 అభ్యర్థులంతా కూడా ఇంకా ఆందోళన బాట చేపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ జీవో నెంబర్ 29 రద్దు చేయాలి, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? గ్రూప్ 1 అభ్యర్థులు జనార్దన్ మనతో పాటున్నారు. ఏంటి మీ డిమాండ్ ఏంటి? పరీక్షలు కూడా ముగిశాయి, ఇంకా ఎందుకు దీని మీద మీరు పోరాటం చేస్తున్నారు? పరీక్షలు ముగిసినాయి కానీ కోర్టు ఏమని చెప్పిందంటే రిజల్ట్ ఇచ్చేటప్పటికి ఈ 29 జీవో మీద తెలిసినాకనే రిజల్ట్ ఇవ్వమని కోర్టు చెప్పింది. కోర్టుకు వీళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే ఆ రోజు పేపర్లు తిరగడానికి మీకు ఎంత సమయం పడుతుందని కోర్టు అడిగినప్పుడు కోర్టులో 3 నెలల సమయం పడుతుందని హైకోర్టులో చెప్పారు. సుప్రీంకోర్టులో కూడా 3 నెలల టైం పడుతుందని చెప్పారు. కానీ ఈరోజు చూస్తే మంత్రి కానుంచి ముఖ్యమంత్రి కానుంచి ప్రతి మంత్రి కూడా 20 రోజులలో రిజల్ట్స్, రేపు 19వ తారీఖు 20వ తారీఖు నాడు రిజల్ట్స్ ఇస్తాము, అమ్మ సోనియమ్మ గారి బర్త్డే రోజు మేము అందరికీ కూడా గ్రూప్ 1 ఆఫీసర్లుగా నియమిస్తామని చెప్తున్నారు. కాబట్టి మేమేమంటున్నాం అంటే మీరు ప్రతిసారి కోర్టు ధిక్కరణ చేస్తారు. గతంలో కూడా కోర్టు ఒకసారి ఎగ్జామ్ను రద్దు చేసి మరోసారి ఎగ్జామ్ను పెట్టమంటే ఈ నోటిఫికేషన్ రద్దు చేసిర్రు. ఈ నోటిఫికేషన్ రద్దు చేసి పాత నోటిఫికేషన్ ఏ విధంగా ఇచ్చిర్రు? కాబట్టి అలా మాది ఒకటే డిమాండ్, 29 జీవో మీద తేల్చినాకనే మీరు రిజల్ట్స్ ఇవ్వండి. హైకోర్టులో తేలాలి, హైకోర్టు నుండి మీ సుప్రీంకోర్టుకు పోయినా 29 జీవో మీద అక్కడే తేలాలి. ఖచ్చితంగా మాకు రేపు హైకోర్టులోనే మాకు న్యాయం జరుగుద్దని మేము ఆశిస్తున్నాం. జీవో నెంబర్ 29 రద్దు చేయకపోతే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? పరీక్షలు ముగిశాయి, మరి కొద్ది రోజుల్లో రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా, ఒకవేళ రద్దు కాకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇది బ్రదర్, ఇది నేనే. రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాకు హామీ ఇచ్చిపోయారు. ఏమని? ఎస్టీ ఎస్సీ పిల్లలకి అన్యాయం కాకుండా మేము చూసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చిపోయారు. ఇలా రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందంటే రాజ్యాంగాన్ని తొంగలో తొక్కేసి ఎస్టీ ఎస్సీ పిల్లలను బడుగు బలహీన వర్గాలను తొంగలో తొక్కేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకంటే ఇలా ఎస్టీ ఎస్సీ పిల్లలు చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు ఎగ్జామ్లలో. మేము దీన్ని క్వశ్చన్ చేస్తుంటే మొన్న కూడా రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తే బీసీ పిల్లలు అంతా క్వాలిఫై అయ్యారని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు. బీసీ పాపులేషన్ చాలా ఎక్కువ అండి, కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు. ఇక్కడ నష్టపోయిందంతా ఎస్టీ ఎస్సీ పిల్లలు. దీని గురించి మీరు ఎందుకు మాట్లాడతలేదు? రిజర్వేషన్ను కాపాడతాము, ఈ రాజ్యాంగాన్ని కాపాడతాము అని తిరుగుతున్న రాహుల్ గాంధీ గారు అదే కాంగ్రెస్ పాలనలో ఉన్న ఈ తెలంగాణలో ఫిలిమ్స్లో రిజర్వేషన్లు తీసేస్తే కనీసం ఈ కాంగ్రెస్ పాలనలో ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. కాబట్టి మా డిమాండ్ ఒక్కటే, జీవో 29 రద్దు చేసే వరకు పోరాడుతూనే ఉంటాము. ఇప్పుడు కోర్టులో పోరాడతాము, మేము బయట ఈ 14F ఎట్లా పోరాడితే తెలంగాణ వచ్చిందో అట్లనే పోరాడతాం. అల్ల తగ్గేదే లేదు. ఈ నిరుద్యోగుల ఈ వేదిక సాక్ష్యం ఏం చెప్తున్నాము, జీవో 29 ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే ఈ ప్రభుత్వం. ఉన్నారు. పూర్తిగా జీవో నెంబర్ 29 వల్ల పూర్తిగా చాలామంది రిజర్వేషన్లు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అంతేకాకుండా ఈ పూర్తి స్థాయిలో జీవో నెంబర్ 29 రద్దు చేసే వరకు కూడా తమ పోరాటం కూడా కొనసాగుతుందని కూడా గ్రూప్ 1 అభ్యర్థులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాయుడుతో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.